నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య థైరాయిడ్. ఎందుకు ఇప్పుడు ఈ సమస్య ఎక్కువవుతుంది అంటే, థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్ ఉప్పు వాడవచ్చు, కానీ ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా అందరూ అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా దానివల్ల కూడా ఈ థైరాయిడ్ కేసులు అనేది ఎక్కువగా పెరగటం మనం చూస్తున్నాం. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి మనం అవటు గ్రంథి అంటాం తెలుగులో. ఇది మనకు మెడ దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో ఉండేటటువంటి గ్రంథి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇది మన శరీరం యొక్క జీవన క్రియ అంతా కూడా దీని చేతిలో ఉంటుంది. మెటబాలిజం అంతా కూడా మనకు థైరాయిడ్ గ్రంథి చేతిలో ఉంటుంది. దీని నుంచి T3 T4 అనేటువంటి హార్మోన్స్ విడుదలవుతాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంది అంటే, మనం తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా ప్రోటీన్స్, కొవ్వులు, వీటిని ఎనర్జీగా మార్చి శరీరానికి అందించడం దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి. జనరల్గా ఈ థైరాయిడ్లో 2 రకాలు వస్తాయి గ్రంథిలో. ఒకటి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్రవించడం ద్వారా వచ్చేది హైపోథైరాయిడ్, ఎక్కువగా స్రవించడం ద్వారా హార్మోన్స్ వచ్చేది హైపర్ థైరాయిడ్. దీనికంటే ముందు మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆయుర్వేదంలో మనం తీసుకునేటువంటి ఆహారం అనేది 3 దశలలో జీర్ణమవుతుంది. అది ఒకటి జఠరాగ్ని, భూతాగ్ని, ధాత్వగ్ని అంటాం. మనం తీసుకునేటువంటి ఆహారం మొట్టమొదట కడుపులో జఠరాగ్ని చేత జీర్ణింపబడి, తరువాత మన కాలేయంలో భూతాగ్ని చేత జీర్ణింపబడి, తరువాత అది మన శరీరంలో మన సప్తధాతువులు అంటాం, వాటినే 7 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అంటాం. ఈ టిష్యూస్లో కూడా ప్రతి ఒక్క 7 టిష్యూస్లో డైజెషన్ అయ్యి తరువాత సెల్లు లెవెల్లో సెల్లుకు కావాల్సినటువంటి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ధాత్వగ్నులు అంటే మనం రక్త, మాంస, మేదు, అస్థి, మజ్జ, శుక్ర అని ఈ 7 రకాల ధాత్వగ్నులు చెప్తారు. అలా ఏదైనా సరే మనం తీసుకున్న పదార్థం ఈ జఠరాగ్ని, భూతాగ్ని, ధాత్వగ్ని చేత జీర్ణింపబడి మన శరీరం యొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు మన సెల్లు లెవెల్లో వెళ్ళటం జరుగుతుంది. వీటిల్లో ఎక్కడైనా సరే మనకు తేడా వస్తే, అంటే జఠరాగ్ని లెవెల్ కానీ, భూతాగ్ని లెవెల్ కానీ, ధాత్వగ్ని లెవెల్లో వస్తే దానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ థైరాయిడ్ అనేది ముఖ్యంగా 2 రకాలు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. అయితే ఎక్కువ మందికి బాధపడుతున్న సమస్య హైపోథైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే మనకు ఈ T3 T4 అనేటువంటి హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి కావటం వల్ల మన జీవన క్రియ లేదా మెటబాలిజం అనేది తగ్గుతుంది. మనకు ఈ మెటబాలిజం ఎప్పుడైతే తగ్గిన వెంటనే ఏమవుతుందంటే, మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా ఎక్కువగా ఫ్యాట్గా మనకు అక్యుములేట్ అవుతుంది. అందువల్ల ముఖ్యంగా మనకు హైపోథైరాయిడ్లో ఏమవుతుంది అంటే, వెయిట్ పెరగడం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం. ముఖ్యంగా స్త్రీలలో చూస్తే గర్భాశయంలో గడ్డలు, కొవ్వుతో ఏర్పడిన గడ్డలు, ఫైబ్రాయిడ్స్ ఏర్పడటం జరుగుతుంది. అదే గర్భాశయం మందంగా పెరుగుతుంది. అదే ముఖ్యంగా మగవారిలో చూస్తే వీరకణాల సంఖ్య తగ్గడం, వీరకణాల కదలిక తగ్గటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇంకా మనకు హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే, జీవన క్రియ అనేది మందగిస్తుంది కాబట్టి మనకు తీసుకున్నటువంటి ఆహారం అనేది సరిగా డైజెషన్ కాదు. దీనివల్ల మలబద్ధకం ఉంటుంది. నెక్స్ట్ చర్మం పొడిబారి ఉండటం, అదేవిధంగా ఎక్కువ వెంట్రుకలు ఊడిపోవటం జరుగుతుంది. ఇంకా మనకు గుండె యొక్క వేగం అనేది, హార్ట్ బీట్ అనేది జనరల్గా 72 టైమ్స్ అయితే అది తక్కువ టైమ్స్ అనేది బీట్ అవుతుంది. నెక్స్ట్ వీరు ఎక్కువగా చలికి తట్టుకోలేరు. వెయిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు జనరల్గా జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇంకా మనకు థైరాయిడ్ నుంచే క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ రావటం జరుగుతుంది. హైపోథైరాయిడ్లో ఈ క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ తక్కువ ఉండటం ద్వారా మనకు ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా మనకు ఈ థైరాయిడ్, హైపోథైరాయిడ్ వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది. స్త్రీలలో అయితే PCOD వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ముఖ్యంగా స్త్రీలలో మనకు 4 legs అంటాం, అంటే పిక్కల దగ్గర ఎక్కువ వాపు రావటం, ఆ పిక్కలన్నీ కూడా గట్టిపడిపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకు హైపోథైరాయిడ్లో వస్తాయి. మరి ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. ఇది ముఖ్యంగా కఫదోషం వల్ల రావటం జరుగుతుంది. కఫదోషం పెరగటం ద్వారా మనలో ఉండేటటువంటి జీవన క్రియ మెటబాలిజం అనేది మందగించడం ద్వారా ఈ సమస్య వస్తుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలి? కఫంని తగ్గించి మన మెటబాలిజంను పెంచేటటువంటి
మనకు మెడిసిన్స్ ఇవ్వవలసి ఉంటుంది. మెటబాలిజం పెంచి, డైజెషన్ను పెంచి, అంటే దీపన పాచన ఔషధాలను ఉంటాయి. ఇవి వాడితే మనకు హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలు అన్నీ కూడా తగ్గుతాయి. మరి మనం ఇంట్లోనే సులభంగా ఎలా మనం హైపోథైరాయిడ్‌ని తగ్గించుకోవచ్చు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు పొడి ఈ 3 సమానంగా దీన్నే మనం త్రికట చూర్ణం అంటాం. ఈ 3 పౌడర్స్‌ను సమానంగా తీసుకొని పౌడర్ చేసి ఉదయం ఒక హాఫ్ స్పూను, నైట్ ఒక హాఫ్ స్పూను తిన్న తర్వాత తీసుకుంటే దీంట్లో ముఖ్యంగా ఆ టీఎస్హెచ్ లెవెల్స్ తగ్గి దాంతోపాటు వెయిట్ తగ్గటం, డేట్ రెగ్యులర్‌గా రావటం, శుక్రకణాల మొటిలిటీ పెరగటం, జాయింట్ పెయిన్స్ తగ్గటం, మోషన్ ఫ్రీ రావటం, హెయిర్ ఫాల్ తగ్గటం ఈ లక్షణాలు అన్నీ కూడా తగ్గుతాయి. ఇది అందరికీ సులభంగా దొరికేటువంటి మూలికలే. ఇవి తప్పకుండా అందరూ వాడవచ్చు. ఇంకా వీటితో పాటు ఆయుర్వేద ఔషధాల్లో మనం దశమూల కటుత్రయాది కషాయం అని, వరుణాది కషాయం అని, చంద్రప్రభావటని, ఆరోగ్యవర్ధిని ఒకటి ఇలా రకరకాల మందులు ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా మనకు ఈ హైపోథైరాయిడ్‌లో పంచకర్మ చికిత్సా పద్ధతుల్లో వమనకర్మ, నస్యకర్మ అనేటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఎవరికైతే థైరాయిడ్ కొత్తగా వచ్చిన వారికి ఈ వమన కర్మం వల్ల ఫాస్ట్‌గా ఒక 10 డేస్, 15 డేస్‌లోనే పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు నస్యకర్మ అవసరం. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌లో ఈ హైపోథైరాయిడ్‌కు మంచి ట్రీట్మెంట్ ఉంది. ఈ హైపోథైరాయిడ్‌లో కొన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా చేస్తారు. అవేంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం. దాంట్లో టీఎస్హెచ్ పెరుగుతుంది. ఇంకా అవసరమైతే ఆటో యాంటీబాడీస్ అని, ఇంకా కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుతుంది. ఎందుకంటే హైపోథైరాయిడ్‌లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా మనకు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈజీగా తగ్గుతాయి. కాబట్టి ఎవరైనా సరే మనకు హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా ఒక్కసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదించండి. మంచి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ లభిస్తుంది.